హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అందరికీ తెలిసిందే, బట్ కానీ కొన్ని టిప్స్తో అయితే నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పక్కాగా చేసేస్తారండి. ఈ కొలతలతో కనుక చూసి చేశారంటే కనుక నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదం, కాజునైతే ఒక అరకప్పు దాకా అయితే యాడ్ చేసుకుని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో ఫ్రై చేసేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 2 కప్పుల దాకా రవ్వను తీసుకుంటున్నాను. అది కూడా ఉప్మా రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు. కరెక్ట్గా 2 కప్పుల దాకా అయితే తీసుకుంటున్నాను. వీటన్నిటిని నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగే విధానాన్ని బట్టే రవ్వ లడ్డు అనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఇక్కడ అడుగంటుతున్నట్లు అనిపిస్తే కనుక 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి అయితే కరెక్ట్గా నాకు సరిపోయింది. సో ఇప్పుడంతా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి నేను ఇక్కడ చూపిస్తుంది షుగర్ అండి. ఈ షుగర్ని పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట. 2 కప్పుల రవ్వకి కప్పు 1/4 కప్పు అంటే 1/3 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుని అందులోనికి ఒక 5 ఇలాచీని యాడ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తగా ఉండాలన్నమాట, బరకగా అస్సలు ఉండనేకూడదు. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఈలోపు రవ్వని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. రవ్వ కూడా కంప్లీట్గా చక్కగా ఫ్రై అయ్యింది. ఆ తర్వాత ఒక అరకప్పు దాకా ఎండు కొబ్బరిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలి అనుకుంటే కనుక సపరేట్గా ఫ్రై చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. లేదు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ రవ్వలో ఉన్న హీట్ అంతా మంచిగా పట్టి షుగర్ అంతా కరిగిపోయి ఈ రవ్వకి పడుతుందన్నమాట. అప్పటిదాకా చక్కగా ఒకసారి ఇదంతా కంప్లీట్గా కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. డైరెక్ట్గా చాలామంది షుగర్ని అలానే యాడ్ చేస్తారు, బట్ తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటుందన్నమాట. బట్ అలా కాకుండా ఇలా చక్కగా కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనికైతే నేను ఒక అరకప్పు దాకా పాలనైతే తీసుకున్నాను. బట్ కానీ ఇందులోకి యాడ్ చేసేటప్పుడు కొంచెంగా చూసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి డైరెక్ట్గా వేసుకోనేకూడదండి. ముందుగా చూసినప్పుడు ఫస్ట్ అయితే గట్టిగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఇందులోకి షుగర్ మనం పౌడర్ కలిపాం కాబట్టి మెల్లమెల్లగా కొంచెం ఎక్కువగా తడిలాగా ఉంటుందన్నమాట. అందువలన చూసుకుంటూ కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా అదింపెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకుని చక్కగా మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. రవ్వ లడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. చక్కగా నచ్చిన సైజులో ఇలా లడ్డూలు చుట్టేసుకోవటమే. చుట్టుకున్న తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనికి అటాచ్ చేసేయటమే. చక్కగా ఈ విధంగా డెకరేట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.